పురాణాల ప్రకారం కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అనేవి ఉన్నాయి. కృతయుగంలో మంచి చెడు అనేవి రెండు లోకాలలో ఉండేవి. అదే దేవలోకం, అసురలోకం. త్రేతాయుగంలో మంచి చెడు ఒకే దగ్గర ఉన్నాయి. అంటే శ్రీరాముడు, రావణుడు ఒకే భూమిపై జీవించినట్లు. ద్వాపర యుగంలో మంచి చెడు ఒకే కుటుంబంలో ఉన్నాయి. పాండవులు, కౌరవులు ఒకే కుటుంబం వారైనప్పటికీ కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఇక కలియుగంలో మంచి చెడు అనేది ఒకే మనిషిలో నిగూఢమై ఉన్నాయి. అవసరమైన వారి దగ్గర మంచిగా, అవసరం లేని వారి దగ్గర చెడుగా ప్రవర్తించడం అనేది ప్రస్తుత కాలంలో సర్వసాధారణమైపోయింది. మనం కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాం. కలియుగం ఎలా ఉండబోతోందని పాండవులు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు చక్కటి సమాధానమిచ్చాడు. ఈ రోజుటి మన వీడియోలో కలియుగం గురించి కృష్ణ పరమాత్ముడు చెప్పిన విషయాలు తెలుసుకుందాం. కలియుగంలో ప్రపంచం మొత్తం పాపం, అవినీతి, కష్టాలు, దుర్మార్గాలతో నిండిపోయి ఉంటుంది. ప్రపంచంలో ధర్మం అనేది పూర్తిగా నశిస్తుంది. ప్రజలు అవినీతి పరులుగా మారిపోయి దుర్మార్గాలు, దారుణాలు పెట్టరేగిపోతుంటాయి. కలియుగంలో ప్రతి ఒక్కరూ రోగాలు, జబ్బులతో నశిస్తారు. మత విద్వేషాలతో కొట్టుకు చస్తారు. మారణ హోమాన్ని సృష్టిస్తారు. కష్టపడి పనిచేసిన వారికి ప్రతిఫలం లభించదు. నీచులు, దుర్మార్గులు అందలమెక్కుతారు. ఎవరూ తమ తప్పును తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. మనుషులు వేదాలు, పూజలు, యజ్ఞ యాగాదులను నిర్లక్ష్యం చేస్తారు. దేవుడిని విడిచి స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటారు. సృష్టికర్తను హేళన చేస్తారు. భగవంతుడి పేరుతో అనేక మోసాలు జరుగుతాయి. కపటధారులు ఎక్కువైపోతారు. ఈ జగత్తుకు మూలమైన సనాతన ధర్మాన్ని విడిచి పాషాండ మతాలను కౌగిలించుకుంటారు. విపత్కర పరిస్థితులు ఏర్పడే ఈ కలియుగం గురించి మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా వివరించాడు. ఒకనాడు ధర్మరాజు లేని సమయంలో నలుగురు పాండవులైన అర్జునుడు, భీముడు, నకుల, సహదేవులు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లి రాబోయే కలియుగం ఎలా ఉండబోతోందో తెలుపమని అడిగారు. అందుకు పరమాత్ముడు, కలియుగం గురించి చెప్పే ముందు నేను 4 దిక్కుల్లో 4 బాణాలను సంధిస్తాను. మీరు వెళ్లి వాటిని తీసుకురండి అని పాండవులకు చెప్పి బాణాలను వదిలాడు. శ్రీకృష్ణుని మాట ప్రకారం పాండవులు నలుగురు 4 దిక్కులకు వెళ్లారు. అర్జునుడు మొదటి బాణం వెనుక వేగంగా పరిగెత్తాడు. ఆ బాణాన్ని తీసుకోబోతుండగా అతనికి ఒక తీయని పాట వినిపించింది. అదెక్కడి నుండి వస్తోందా అని వెతకగా ఓ చెట్టు కొమ్మనున్న కోయిల మధురంగా పాడుతూ తన కాళ్ల క్రింద ఉన్న కుందేలును పొడుచుకు తింటోంది. ఆ కుందేలు ప్రాణాలతోనే ఉన్న కోయిల తన శరీరాన్ని పొడుచుకు తినడంతో నరకాన్ని అనుభవిస్తోంది. ఆ దృశ్యాన్ని చూసిన అర్జునుడు బాధపడి తన బాణంతో తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లాడు. రెండవ బాణాన్ని వెతుక్కుంటూ వెళ్లిన భీముడికి 5 బావులున్న ఓ చోట శ్రీకృష్ణుడు వదిలిన బాణం కనిపించింది. అక్కడ ఒక బావి మధ్యలో ఉంటే మిగతా 4 బావులు దాని చుట్టూ ఉన్నాయి. చుట్టూ ఉన్న 4 బావుల్లో తీయటి నీరు పొంగి ప్రవహిస్తోంది. కాని మధ్యలో ఉన్న 5వ బావి ఎండిపోయి ఉంది. భీముడు ఆశ్చర్యపోయి బాణంతో కృష్ణుడి దగ్గరకు వెళ్లాడు. నకులుడు 3వ బాణం వెతకడానికి వెళ్లాడు. బాణం తీసుకుంటుండగా అక్కడ ఎవరో గుంపుగా ఉండటం గమనించాడు. అక్కడ ఏం జరిగి ఉంటుందా అని చూడటానికి వెళ్ళగా అక్కడొక ఆవు అప్పుడే పుట్టిన తన దూడను నాకుతూ కనిపించింది. ఆవు అలా నాకుతూ ఉండడం వలన దూడ చర్మం తొలగిపోయి రక్తం కారుతోంది. దాంతో అక్కడి వారు బలవంతంగా ఆవు నుండి దూడను వేరు చేశారు. ఆ వింతను చూసిన నకులుడు తన బాణంతో శ్రీకృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు. సహదేవుడు ఆఖరి బాణం వెతకడానికి వెళ్ళాడు. ఆ బాణం ఒక పర్వతం దగ్గర పడింది. ఆ బాణం తీసుకుని వస్తుండగా కొండ మీది నుండి ఒక పెద్ద రాయి దొర్లుకుంటూ దాని మార్గంలో ఉండే పెద్ద పెద్ద చెట్లను ధ్వంసం చేస్తూ వచ్చి ఓ చిన్న మొక్కను తగిలి ఆగిపోయింది. అంత పెద్ద రాయి ఈ చిన్న మొక్క దగ్గర ఆగిపోవడం చూసి ఆశ్చర్యపోయిన సహదేవుడు తన బాణం పట్టుకుని శ్రీకృష్ణుడిని చేరాడు. ఈలోగా అక్కడకు చేరుకున్న పాండవులు వారు బాణం తీసుకువచ్చేటప్పుడు చూసిన ఆ వింత సంఘటనలను శ్రీకృష్ణుడికి చెప్పారు. వారి మాటలు విన్న కృష్ణుడు చిన్నగా నవ్వి వారు చూసిన సంఘటనలకు అర్థాన్ని ఇలా వివరించాడు. కలియుగంలో పవిత్రులైన వ్యక్తులు, ఋషులు కోయిలలాగా ఉంటారు. వారి తీయని మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ కుందేలును కోయిల పొడుచుకు తిన్నట్లు వారి దగ్గరకు వచ్చే వారిని బాధ పెడుతుంటారు. కలియుగంలో పేదవారు, ధనికులు ఒకే ప్రాంతంలో నివసిస్తారు. ధనికులు తమ దగ్గర ఎంత సంపద ఉన్నా ఒక్క నాణెం కూడా పేదవారికి ఇవ్వరు. ఎలా అయితే చుట్టూ నీటితో పొంగి పొర్లుతున్న బావులున్నా మధ్యలో ఉన్న ఒక బావి ఎండిపోయిందో ఆ విధంగానే తోటివారికి సహాయం చేయకుండా వారి సౌఖ్యాన్ని మాత్రమే చూసుకుంటారు అని చెప్పి
శ్రీకృష్ణుడు నకుల సహదేవుల వైపు చూస్తూ, కలియుగంలో తల్లిదండ్రులు పిల్లలని ఎక్కువగా ప్రేమించి వారిని పాడు చేస్తారు. ఆవు ఎలా అయితే దూడను రక్తం వచ్చేలా నాకిందో ఆ విధంగానే తల్లిదండ్రులు గారాబంతో పిల్లల జీవితాలను నాశనం చేస్తారు. రాయి ఏ విధంగా దొర్లుకుంటూ పెద్ద చెట్లను సైతం అణచివేసిందో ఆ విధంగానే కలియుగంలో ప్రజలు నాశనమవుతుండగా వారి బంధువులు, కుటుంబం, స్నేహితులు, సంపద అవేమీ వారిని కాపాడలేవు. కేవలం చిన్న మొక్కలాంటి భగవంతుడి నామమే వారిని కాపాడుతుంది అని శ్రీకృష్ణుడు సెలవిచ్చాడు. కాబట్టి ఈ కలియుగంలో మనం అనుభవించే ఎటువంటి కష్టాలైనా తట్టుకుని నిలబడాలంటే నిరంతరం దైవనామస్మరణ చేయాలి. పూర్వకాలంలో యజ్ఞయాగాదులు చేస్తే వచ్చే ఫలం నేటి కాలంలో ఆ భగవంతుని నామం తలుచుకోగానే కలుగుతుంది. కలియుగంలో జరగబోతున్న ఈ వైపరీత్యాలను తట్టుకోవాలంటే దేవుని ఆశీస్సులను పొందాలి. జై శ్రీరామ. ధర్మో రక్షతి రక్షితః.